హాయ్ అండి, అందరికి నమస్తే. బాగున్నారండి అందరూ? మేము ఇవాళ ముఖ్యమైన పని మీద హైదరాబాద్ వెళ్ళిపోతున్నామండి. ఎక్కడికో కాదండి, బిగ్ బాస్ అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయినండి నేను. ఏం జరిగిందంటే ఫస్ట్ మా ఇద్దరం చేసిన ఆడిషన్ ఒకటి పోయిందండి. తర్వాత ఇండివిజువల్ గా ఎవరికాల్లో చేసాం. దాంట్లో నాకు గోల్డ్ డ్రాప్ ద్వారా నన్ను సెలెక్ట్ చేశారండి. అయితే హైలైట్ ఏంటంటే టాప్ 50 లోకి తీసుకున్నాను నన్ను. మీకు తెలుసు కదా, లెవెల్ 2 లెవెల్ 3 ఏమి లేవు నాకు. జూమ్ కాల్స్ గానీ, దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ అది కానీ అది ఏమి లేదు. డైరెక్ట్ గా టాప్ 50 లోకి తీసుకున్నారండి. అది నన్ను 5వ తారీఖు పొద్దున్నే అన్నపూర్ణ స్టూడియోలో రిపోర్టింగ్ ఇమ్మన్నాడు. ఇవాళ 3వ తారీఖు రాత్రి 10 గంటలకు బుక్ చేసుకున్నాం. మరి నేను తోడుగా ఆయన తీసుకెళ్ళకపోయినా నేను అచ్చుకుక్కలాగా ఆయన అంటే ఉంటాను కదండి. ఇంకా అందుకని చెప్పి సరదాగా వెళ్ళిపోతున్నానండి. ఇదిగోండి మా బావగారు ఆల్రెడీ మొత్తం బ్యాగులన్నీ సర్దేస్తున్నాడండి. బట్టలు అవి బత్తాలు ఎట్టేసి రెడీగా ఉన్నాడు. ఏం జరిగిందంటే బట్టలు నిన్నే సర్దేసాను నేను. తీరమోసి ఇవాళ బయలుదేరే టైం ఏం జరిగిందంటే వాళ్ళు ఫోన్ చేశారండి. ఫోన్ చేసి గీతలు ఉన్న సొక్కాలు వద్దు, క్రీమ్ కలర్ సొక్కాలు వద్దు, పువ్వులు ఉన్న సొక్కాలు వద్దు అని చెప్పారు నీట్ గా. మొత్తం మనం పెట్టుకునేటి గీతల చొక్కాలు, పువ్వుల చొక్కాలు. మళ్ళీ ఇప్పుడు అగులు పొగులు అనుకుంటే పరిగెట్టుకుని వెళ్ళి డిమాండ్కి వెళ్ళి ప్లేన్ చొక్కాలు కొనుక్కొచ్చానండి. ముందు 3 రోజులు అని చెప్పారు. మరి ఆ 3 రోజులకి 3 చొక్కాలు కొనుక్కున్నాను. చూద్దాం తర్వాత కావాలంటే తర్వాత కొనుక్కుందాం. మళ్ళీ మనం అదే సినిమాలని, వేదం సినిమాలని అల్లు అర్జున్ గారు తెలిసిపోద్ది తెల్దాం అని ఒకటి తీస్తాడు చూసారా, 100 రూపాయల షర్ట్ అలా తీసేవండి 300. ఇగో పళ్ళు తోమడానికి పేస్ట్, బ్రష్, సబ్బులు, బట్టలు కాబట్టి ఇగో ఆంజనేయం పుట్టండి. ఇది ఉంటేనే మనకి ధైర్యం. అది సుమాలు ఎట్టండి వాళ్ళు పెడతానా కాదు. మీరు అందరూ ఆ బిగ్ బాస్ హౌస్ లో కల్లా వెళ్ళి వాళ్ళు చదువుకునే వాళ్ళు చూస్తా ఉంటారు కదా. పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండి వాళ్ళు ఒక్కొక్కటి 5,000 రూపాయల చేతలు, 10,000 రూపాయల చేతలు చదువుతున్నారు కదండి. అలాంటి థియేటర్ బాబు ఇలాంటి చదువుతున్నారు అనుకుంటారేమో. ఎవరు స్థాయికి తగ్గట్టు అలా చదువుకుంటా ఉంటారండి. తల్లు కూడా దువ్వేనా బాగుంది, కొత్తలు కొన్నానండి 15 రూపాయలు. కళ్ళజోడు కొనుక్కోండి. మరి కళ్ళజోడు కొనుక్కోలేదు. పాస్పోర్ట్ సైజ్ ఫోటో తెమ్మన్నారండి. నాకు పాస్పోర్ట్ లేదని చెప్పాను. పాస్పోర్ట్ అక్కర్లేదు, ఫోటో తెచ్చుకోమన్నారండి. ప్రసాదం తీసుకోవాలంటే ధైర్యంగా ఉంటదని జత వెళ్తున్నానండి నేను. నా సరదాగా మా సరదాగా వెళ్ళి వద్దామని నేను అడవాడికి వెళ్ళి సొక్క కొనుక్కొచ్చాను. గీత ఉండొద్దని చెప్పారు. కానీ బాగుంది, చూద్దాం. బయట వేసి తిరుగుతారు కన్నా కొన్ని అక్కడ లోకల్గా తిరుగుతానికి కొన్ని ప్యాంట్లు సొక్కలు పెట్టుకున్నానండి బయట తిరగడానికి. ఏంటి మా మార్క్ టవలో కట్టుకోవడమే. బట్ట పెట్టుకున్నారు జతలా ఉన్నాయి. ఇంటికాడ మర్చిపోయింది, మళ్ళీ వెళ్ళాలి ఇప్పుడు ఇంటికి. బట్ట మర్చిపోవచ్చువా? ఓకే, ఇల్లు ఇస్త్రీ చేసి ఒకసారి పెట్టుకున్నాం. ప్రస్తుతానికి బట్టలు వేసి సర్దేశాం. అయితే నువ్వు వచ్చేస్తే భోజనం చేసి వెళ్ళిపోతాం. మరి ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను. కంగారు వచ్చేస్తుంది 10ంటికి బస్సు. మరి వెళ్ళిపోవాలి 8:30కే. కంగారు పడకుండా సిగిల్ ముక్క ఉంటుంది మా అక్క కూర. ఇప్పుడు లాంచ్ కొడతాం. అయితే చికెన్ ఉండి ఏంటండి మా అక్క. అరే బాగారు రా మనం పోతినేస్తే రెడీ అయిపోవచ్చు. మరి వెళ్ళిపోవచ్చు బేగని. ఒక కుర్రం రమ్మని మనం బండి మీద దింపుతాను. వీళ్ళు ఇంటికి వెళ్ళి తీసుకొచ్చేస్తాను బట్టలు అవి పట్టుకునే. అక్కడ చికెన్ కూర బాగుంది అక్క. బాగుంది. రావాలి. బెంగ వచ్చేస్తుందా రే? మీ డాడీకి మా గౌరవం తెచ్చి పెట్టాలంటే మీ అమ్మ మాట వినమే. ఏంటి సెన్సిటివ్ వదలరా? మీ డాడీ కలర్ వచ్చేస్తా వస్తానరా. 3 రోజుల్లో వస్తాను, 30 రోజుల్లో వస్తాను. ఓకే బాయ్ 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 బాయ్. ఓకే బాయ్. ఓకే పర్లేదు వెళ్ళండి. వచ్చేసి మా బస్సు శ్రీకృష్ణ ట్రావెల్స్. బ్యాగ్ ఉంది 2 సీట్లు అన్నా. 2 బ్యాగ్ వెనకరెక్ట్ వస్తారా? పడిపోతాయి ఇందులో. నడిచండి అయితే भाई ऊपर से इधर से अंदर से बाहर से
పికప్ కర్రే గుర్ర మధ్య హర్రీ అతుర్రే ఓకే క్లోజ్. ఏ అబ్బాయి ఏసీ బస్ అండి చల్లగా ఉందండి. చల్లగానే ఉంటుంది మరి. నేను ఏదో అనుకుంటా చాలా చల్లగా ఉందా. మనకి ఈ మధ్య అలాగే దుప్పట కూడా ఇచ్చారా. మనకి ఈ మధ్య అలాగే ఏసీ అలవాటు అయిపోయిందండి. బస్సులో కూడా ఏసీ వచ్చేసింది. అందుకే వెనక్కి వెళ్తాండి అలాగే అనిపిస్తుంది మరి. ఏం లేదు ఫుల్గా వర్షం పడుతుందండి. అది బస్సు అయినా ఎవరన్నా గ్యాస్ పోసుకోలేమో. అయిపోయి ఎక్కడ ఉన్నామో తెలియదు కానండి మొత్తం మీద. ఎక్కడిది టైం 3:30 అయిందండి. అక్కడికి వెళ్ళేటప్పుడు కారు అవుద్దా. కంగారు ఏం లేదండి, పడుకుంటున్నాడు బాగానే. బ్యాగ్ ఉందండి కదా. జాతర తీసుకొచ్చానా. గుడ్ మార్నింగ్ హైదరాబాద్ వచ్చామండి. గుడ్ మార్నింగ్ అందరికీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. మా కోసం కాఫీ పెడుతున్నారండి మంచి స్ట్రాంగ్ గా. వెళ్ళిపోలే చక్కగా ఈయన దగ్గరికి వచ్చేస్తాను. హైదరాబాద్ వస్తున్నాం. ఫస్ట్ ఈయన దగ్గరికి వెళ్ళి వచ్చాక ఎక్కడికన్నా వెళ్తామండి. ఈయన దేవుడు అండి. టైం 9:30 అయిందండి. బయటికి సరదాగా టిఫిన్ చేయడానికి వెళ్తున్నామండి. చూడండి సార్ ఎంత మోడర్న్ గా ఉన్నారు చూసారా. మోడర్న్ కాదు, విలేజ్ నుంచి వచ్చాము. విలేజర్స్ లాగే ఉన్నాం. హైదరాబాద్ స్టైల్ అది మరి. తర్వాత అంట 2 చట్నీలు 2 బోండా ఇడ్లీ బాగున్నాయండి. మటన్ 1 కిలో మటన్ లేలో భయ్యా. ఆది బెస్ట్ కర్. ఓకే బాయ్. మా బాగా ఫ్రెండ్ కొలిగండి సార్. నమస్తే అండి. బాగుంది ఈ సెటప్ అంతా, చాలా భలే అనిపించింది నాకు. కాదండి సురేష్ సార్ మన ఆంధ్ర రమ్మంటే అదిగో ఇదిగో అని సాగులు చెప్తున్నాడు తప్ప రావట్లేదండి. మా బావగారు చేతి వంట అక్కడ ఎలాగ తినడం వస్తలేదు కదా అని చెప్పి ఇవాళ బయటికి వెళ్ళి తిని ప్రాసెస్ అయ్యి పెట్టుకోద్దండి. నా చేతితో నేను చేసి మీకు పెడతాను సార్ అని చెప్పి మా బావగారు అన్నాడు. అయితే సరే సాంబా అని చెప్పి సురేష్ సార్ మటన్ కొట్టించేయారంటే శుభ్రంగా మా బావగారు మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి ఇవాళ. బాగా సిద్ధకొట్టేలే సార్ అసలు ఇలాంటిది ఎక్కడ తినలేదు నేను అనిపించేలా ఉండాలి. ఎప్పుడు చక్కగా హలో ఎప్పుడు చక్కగా మటన్ కూర ఏమో ఉడికిపోయి రెడీగా ఉందండి. బిర్యానీ కోసం ఎదురు చూస్తుంది. రైస్ అయిపోతే కూర రెడీ అయిపోతే బిర్యానీ రెడీ అయిపోతే. బాగా బాగా కొలిగ్ అండి ఫ్రెండ్ అండి. కానిస్టేబుల్ అవునా అనుకున్నాను కానీ అవ్వలేదు. ఫోటో ఏలో డ్రెస్ లో వేసుకుని ఫోటోలు పెడతా ఉంటాడు. సురేష్ సార్ మా బావగారు ఈయన ఇంకా కొంతమంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఒకే ఆఫీసులో పనిచేసారండి. ఈనాడు ఆఫీసు రామోజీ ఫిలిం సిటీ. అవునా అన్న. ఇంకో అన్న వచ్చాడు జీవన్ అన్న. స్మార్ట్ ఉన్నాడండి కూడా. గ్యాస్ మరిగిపోయిందండి. మా బావగారు రైస్ వేస్తున్నాడు. బిర్యానీ రైస్ వేసాను పొద్దంటారా పొంగుద్దేంటి. ఒక్క రవ్వ పలుకుందా. ఇక గిన్నెలు చిన్నవి అయిపోయి సరిపోక మా బావగారు మాకు తెలివితేటలుగా బ్యాలెన్స్ చేస్తున్నాడండి. ఇందులో కొంత రైస్ వెనక్కి తీసి అందులో వేసి దాని పైకి మళ్ళీ కిందకి వెళ్ళి ఇలా చేస్తున్నామండి. నాకు ఇదేనా ఇవ్వండి శుభ్రంగా ఫైనల్గా దమ్ పెట్టేయమండి. అందులో రాయి పెట్టేసి ఎక్కడికి గాలి వెళ్ళకుండా నెమ్మరంగా దమ్ పెట్టాము. ఆహా మటన్ దమ్ బిర్యానీ వడ్డిచ్చేస్తాడని మా బావగారు శుభ్రంగా ఏక దంపుడు కింద కుట్టే కుమ్మేయడమే. ఒక దంపుడే ఒక దంపుడు కలవాలి. టైం 5:30 అయిందండి. సారు మనకి వేడి టీ ఎట్టేయారండి.
అక్కడ ఏంటంటే ఇది లేని నడవదు. మా ప్రతి రెస్టారెంట్కి ఉండాలి, లేకపోతే నడవదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా? మన జూబ్లీ హిల్స్ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాలండి. ఇక్కడ బస్సు ఎక్కడానికి రెడీగా ఉన్నాం. మనమే సార్ చూడండి ఇప్పుడు రాజశేఖర్ మెట్రో ట్రైన్లో మెట్రో బస్సులో ఉందండి, కరెంట్ బస్ అని అక్కడ కూర్చుంటారా? ఓకే. నాగోల్ మెట్రో స్టేషన్కి వచ్చేయమండి. మెట్రో ట్రైన్ ఎక్కమండి. బాగుందండి, చల్లగా ఉందండి బస్సు చల్లగా ఉందా? ఏసీ బస్సు, ఏసీ ట్రైన్. చల్లగలేదు. వచ్చి కరెక్ట్. టాటా బాయ్ బాయ్. మనుషులు ఏ ఉరుకులు పరుగులు జీవితం అండి బాబా. చూడండి అసలు ఒక్కరు కూడా ఏదో రన్నింగ్ రేస్ లాగా పరుగులు వెళ్ళిపోతున్నారండి. అదిగో 4th ఫ్లోర్. సార్ నమస్తే. దోస్తు మేరా దోస్తు వచ్చారు. వెళ్ళిపోద్దండి సార్. సార్ మాకు అబ్బా డిన్నర్ నెంబర్ 1 ఆంధ్ర మొత్తం కాదు. కొబ్బరి చట్నీ ఇన్నెందుకు ఇద్దరికాయ ఒక ప్లేట్ సరిపోతుంది మాకు. చిన్నవే మీరు చిన్నవే. మీకు ఎనర్జీ రావాలి. మన గోదావరి వాళ్ళే కదండి, మరి పసివేదలు కదా, మన మర్యాదలు ఎక్కడ పోతాయి మరి గోదావరి వాళ్ళు అంటే. అగో నా ఆంటీ గారు అసలు ఇంకెక్కడ తగ్గేది లేదు. ఇంకా అవసరమైతే 2 ఏస్తారు ఉండదు కానీ వాడి వెనక్కి తీయమంటే తీర్చలేదు. తినండి కాదు తినండి. ఇంకా ఇప్పుడు ఆ రోడ్లు శుభ్రంగా తిరుగుదాం అన్నపూర్ణ స్టూడియో చుట్టూ. తినరా తినండి తిన్నామండి. చాలా బాగా చేశారు. మనకి గ్రేవీ ఆకాయండి మాకాయ మీరా మన ఆకాయం తెచ్చారా? అబ్బా ఇదిగోండి మా బాగా చూసారండి. పొద్దున్నే సంటి సినిమాలో వెంకటేష్ గారిలో రెడీ అయిపోయాడు. ఇప్పుడు పొద్దున్నే రమ్మన్నారు. అది తొమ్మిది 2 పక్కల పట్టుకుని అన్నుల మిన్నుల అమ్మడి కన్నులు అంటే ఇంకా అనుకుంటే వెళ్ళిపోవడం దగ్గరే అండి. ఎందుకని అబ్బా ప్రశాంతంగా నిద్రపోయాము హ్యాపీగా. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టు సాహసం చేయరా డింబక. ధైర్య సాహసే బిగ్ బాస్. అదే సాహసం చేయరా డింబక. నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. ఇదిగోండి పొద్దున్నే వచ్చామండి 8:30 కరెక్ట్గా టైము. బిగ్ బాస్ ఇంకో అన్నపూర్ణ స్టూడియోకి వచ్చామండి. ఇంకా లోపలికి వెళ్తాడండి. వెళ్తాడండి బాబా. లోపల ఏం జరుగుతుందో అది ఏం జరుగుతుంది మీ చూస్తాను ఏమన్నా మేము బయట ఉండవా? ఓకేనా ఆల్ ది బెస్ట్. బయట ఉంటాం. కాదు మా బావగారికి ఇప్పుడు వరకు ధైర్యం చెప్పానండి. ఆయన లోనికి వెళ్ళేటప్పటికి నాకు టెన్షన్ వస్తుంది. ఎలాగో ఏంటో పాపం. నేను ఇప్పుడు ఆయన కూడా ఉంటాను కదండి. ఆయనకి ఏంటంటే ధైర్యంగా బాగానే మాట్లాడతాను, బాగానే ఉంటాడు అనుకున్నాను. ఒక్కడే వెళ్ళాడు కదా ఆయన. నాకే బయట ఉండి ఎంత టెన్షన్ వస్తుంది ఆయనకి పాపం. ఇంకెంత టెన్షన్ వస్తుంది. ఏ దేవుడు ఉన్నాడు మరి ఏం జరుగుతుంది చూడాలి. అదే ఉల్లిపాయలు సాగర్ గారు కేజీ వేస్తాండి ఉల్లిపాయలు. 5 కేజీలు ఉల్లిపాయలు 100 రూపాయలు. మేము ఇప్పుడు వరకు ఇక్కడ ఉంటే అదే ఫోన్ చెప్పించాను. అందుకనే 2-3 అయిపోద్దని మాట్లాడుకున్నారు ముందు. మళ్ళీ వాళ్ళు డిసైడ్ అయినట్టున్నారు. ఇప్పుడే లేట్ అయిపోయి ఇలా ఉంది, కొంతమందిని పంపేద్దామని 30-40 మందిని పంపేస్తున్నారు. అసలు 10 మందికే అయింది. ఇప్పటికి 2-3 ప్రోమోలు చేశారంట. ఆయిల్ చెప్పించడం, అగ్ని పరీక్ష అరివేయడం, ఇవే జరిగినాయి మొత్తం. మీరు వచ్చారా? ఇంకేనా మరి కింగ్ అయిపోయారు. ఇంకేలా ఇదిగోండి నిన్న చేసినంత మట్టుకు చాలా మంది చేశారండి. అంటే ఒక 10 మంది 15 మంది చేశారు. టైం సరిపోలేదని చెప్పి మళ్ళీ 2వ రోజుకి ఇచ్చారండి అవకాశం. ఈరోజు రమ్మన్నారు. పొద్దున్న వచ్చామండి. అవునండి అక్కడ ఉన్నారు కదండి శివ గారు ఉన్నారు అక్కడ. ఈయన ఒరిజినల్ శివ గారు అండి. ఆయన శివ సినిమాలో శివ గారు, ఈయన ఒరిజినల్ శివ గారు అండి. మొత్తం మీరే మాట్లాడితే బావగారే మాట్లాడతారు. అంటే ఆయన ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడుకోవాలి తెలిసినాడండి ఆయన. అందుకే అక్కడే మాట్లాడతాడండి. వెళ్తానండి. అయితే మరి టైం అయిందండి. ఓకే అండి. 2వ రోజు
బాగారు జాత మరి సాహసం చేయరా డెంపక వచ్చామంటే మూడవ రోజు అంటే 2 రోజులు దిగ్విజయంగా పోరాడేయడం లోపడైనా పోరాటం అంటే పేషెన్సీప్ తో పోరాటం చేసామండి నుంచి సందాల దాకా అరిగిపోయిన కూర్చొని ఏమేమి టిఫిన్ పెట్టారండి లోపల టిఫిన్ లో అవి ముంబై టిఫిన్ అండి బాబు అంటే పొద్దున ఇడ్లీ దోశ ఇవన్నీ ఉన్నాయి సాయంత్రం స్నాక్స్ అయితే మనకి ఎక్కువ సమోసాలు వెరైటీగా ఉన్నాయి అలాంటివి పెడతారు మధ్యాహ్నం చికెన్ అవి పెడతారు కానీ అవి బాబు అయ్యేం కూరలేండి బాబా తినబోతున్నాం అసలు సరే ఇవాళ మూడో రోజు దుమ్ము దులిపేస్తారండి వచ్చేస్తారండి ఆయన హ్యాపీగా అండి ఆది బెస్ట్ మరి అందరూ మరి విష్ చేయండి ఇదిగోండి మా బావగారికి బిగ్ బాస్ వాళ్ళు ఫోన్ చేసండి 2-3 జతలు ఎక్స్ట్రాగా తెచ్చుకోండి ఒకవేళ ఓకే అయిపోయారనుకోండి సెలెక్ట్ అయ్యారనుకో ఉండాలి కదా అని చెప్పి తెచ్చేసుకోమన్నారండి అందుకని షాపింగ్ చేద్దామని అనుకునేటప్పటికి సార్ చెప్పామండి రండి మంచి ప్లేస్ చూపిస్తాను వెళ్దాం రండి అని చెప్పి తీసుకొచ్చాను ఈయన ఎర్రగడ్డ దగ్గర అండి నెంబర్ జుడియో అంటాను జుడియోనా వచ్చి మంచి బాబు ఎంత సరుకు ఉందండి బాబా లాట్లు కింద ఉందండి ఆఫర్లు 34 తీయరా ఇవ్వండి బట్టలు సెలెక్ట్ చేసి చూడండి నా మీద ఇంకో యాంగర్కి వేసినట్టు వేస్తున్నాడు ఒకటి తగిలిచ్చేస్తున్నాడు అండి ఇక్కడ వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేసి 5 జతలు తెచ్చుకోమన్నారు మరి ఏం చేస్తాం కొనుక్కోమన్నారు ఎర్రగడ్డ 5 జతలు తెచ్చుకోమన్నారండి డబ్బులు ఇస్తారని ఉన్నారంటే ఫోన్పేకి ఏమని మన డబ్బులే అండి అప్పుడు కాకుండా ఇప్పుడైనా చెప్పారు ఉంది కాబట్టి మనకి సెట్ అయిపోయింది లేకపోతే మళ్ళీ పొద్దునే లేక మళ్ళీ బట్టలు తెచ్చుకోండి అంటే ఆయన లోపల ఉంటారు అవును అసలు ఇవాళ ఆదివారం ఒకటేమో జనం ఫుల్గా ఉన్నారండి బాబా ఖాళీ లేదు అక్కడ అదే 34 లేదు ఇవ్వండి బిల్లు ఏం చేయమండి 3000 అయిందండి ఎంత 85 రూపాయలు తక్కువ 3000 ఈయన ఏంద్రా ఆయన ఏం కనపడతలేదు ఆదాయం కనపడతలేదు ఖర్చు కనపడతలేదు చూస్తున్నాడండి ఏం చేస్తామో తప్పదండి ఇదిగోండి సోమవారం రమ్మన్నారు కదా 2 రోజుల తర్వాత మా బావగారు పెట్టే వేళ సర్దుకుని వచ్చేయడండి బిగ్ బాస్ హౌస్లో సెలెక్ట్ అవ్వడం ఈ రోజు ఉండిపోవడమే అండి నేను ఇంకా ఏముందండి ఊరు వెళ్ళిపోతామా అని వచ్చాడండి డ్రాప్ చేయడానికి చిన్నోడు ఇంటికాడ ఆల్ ది బెస్ట్ చెప్పాడండి ఈ పెద్దోడు కూడా వచ్చి మరి దేబెట్టి ఆల్ ది బెస్ట్ చెప్తానికి వచ్చాడండి అరా మామయ్య బుల్లి డీజే టిల్లీడు చేస్తండి ఆల్ ది బెస్ట్ కుమ్మేయండి అంతే ఇక్కడ చాలా సెలెక్ట్ అయిపోతారండి మా బావగారా గుడ్ న్యూస్ వస్తుంది చూడండి జాగ్రత్త అయితే ఓకే అండి బాయ్ ఫోన్ అన్నీ ఉన్నాయి కదా అన్నీ పెట్టుకుంటా ఓకే అది చూడండి మా బావగారు మంచి ఒకసారిగా ఉన్నాడండి వేసారు బ్యాండ్ వేస్తారు కరెక్ట్గా 10కి వస్తుందండి వచ్చేయారని ఫోన్ చేస్తున్నారు మరి ఇంక మేము బయలుదేరుతున్నాడు యాత్రని కూడా తాగలేదండి బాబు ఊరు వెళ్ళిపోతున్నాం ఇంక ఊరు జాగ్రత్త మరి వదిలి వెళ్ళాలంటే మనసు వస్తుందండి చుట్టాల కంటే ఎక్కువగా ఎక్కేచాం బస్సు ఊరు వెళ్ళిపోతాం మామ ఊరు వెళ్ళిపోతాం హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు అదే పాట పాడుతున్నాం మరి ఊరు వెళ్ళిపోతాం ఇప్పుడు సెట్ అయింది పాట అప్పుడు ఊరే ఇది హైదరాబాద్ ఊరే మన తలుపూరు ఊరు కదండి ఓకే మొత్తం మీద ఊరిగా పోరాడి దెబ్బలాడాడు పాపమా అన్నా థ్యాంక్స్ అన్న అసలు మంచి బలి తీసుకొచ్చి పంక్చువాలిటీ టైం అంటే టైమే మేము దిగిపోయాము ఇగోండి మా బావగారు ర్యాపిడో బుక్ చేస్తున్నాడండి నాకు బుర్ర పాడైపోతుందండి ఇక్కడ నుంచి 40 రూపాయలు ఉందండి బండి మీద తీసుకుపోతానుగా భలే ఉందండి అప్పుడు ఫోన్ చేసి అన్న ఎక్కడ ఉన్నారు వచ్చేస్తున్నారు అంటాడండి అదిగోండి బండి వచ్చారు సుజుకి యాక్సెస్ ర్యాపిడో బాబు భలే చక్కగా తీసుకొచ్చి గుమ్మం దగ్గర దింపేయడండి ఎలా వచ్చారు అన్నది నువ్వు ఎక్కడ దింపావా తీసుకొచ్చా అంతే అంతే మరి అదంటే మనతో ఉంటుంది